సార్ చూసుకున్నట్లయితే ఆగస్టు 23 పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామ సభలు స్టార్ట్ చేయబోతున్నారు సార్. కొత్త విధి విధానాలతో ముందుకెళ్ళబోతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు న్యాయం చేస్తారంటారు? మ్యాక్సిమం సాయం చేయగలరు, న్యాయం చేయగలరు. ఇప్పుడు వరకు భ్రష్టు పెట్టి ఉన్నాయి, ఇక ముందు దారిలో పడతాయి, గాడిలో పడతాయి. అక్కడ రహదారులు, వాటరు అంతా బాగా డెవలప్ చేస్తే ఎలక్ట్రిసిటీ మంచి అభివృద్ధిలోకి వస్తాయి, న్యాయం చేస్తారు. రోజు గ్రామ సభలు మొదలు పెట్టబోతున్నారు. అన్నమయ్య జిల్లా మైసూరాపల్లిలో ఆయన వెళ్ళబోతున్నారు. ఈ గ్రామ సభలకు సంబంధించి ఎంత అవగాహన ఉందంటారు పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తారని నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు కూడా పర్లేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తారని మాకు నమ్మకం అండి. అది చేస్తారు, నాకు కొద్దిగా టైం పడుతుంది ఇంకా. ఓకే, ఏపీ వ్యాప్తంగా ఈ రోజు గ్రామ సభలు స్టార్ట్ చేయబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళబోతున్నారు. రేపు ఏం జరిగేది కూడా ఇలా కూడా తెలియదు. రేపు తర్వాత ఏదో ఎవరు రాలేదో వీళ్ళు రాలేదో దాన్ని పోస్ట్ పోన్ చేసాము ఏదో చెప్తుంటారు. జరుగుతుంది, మేము ఎంత మీటింగ్ పెట్టుకున్నాము, అంతా సభలో చేసుకున్నాము, దాన్ని రప్పించాము, దాన్ని పరిష్కారం చేస్తాము, దానికి టైం ఉండాలని చెబుతుంటారు. దానికి చేసేది ఏమి లేదు. ఏదో బురద చల్లే వాళ్ళు ఏదో ముందు తెలియకుండా చేస్తుంటారు, తర్వాత ఏదో బురద అయింది అని అనుకుంటారు. అంటే కొద్దిగా కొత్తగా ఇప్పుడు పరిష్కారం చేసుకుని తర్వాత దానికి దారికి వస్తారు. లేదా చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఇలా చేద్దాం అని అనుకుంటే అప్పుడు ఒక దారిలో వస్తారు. అందుకు తప్పితే ఏం చేయలేరు, టైం తీసుకుంటారు. రేపు చెప్పేది మరుసటి రోజు చెబుతారు ఆలోచన చేసుకొని. అంతకు తప్పితే చేసేది ఏం లేదు వాళ్ళు. అది ఆ టైంని ఎవరో ఆధారం అవ్వలేదు, వీళ్ళు ఆధారం అవ్వలేదు, దానికి మళ్ళీ తర్వాత మేము అంతా పరిష్కారం చేసుకొని దాన్ని ప్రకటిస్తామని చెబుతారు. చూసుకున్నట్లయితే ఆగస్టు 23 ఈ రోజు గ్రామ సభలు మొదలు పెట్టబోతున్నారు. డిప్యూటీ సీఎం గారు ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క కలిసి గ్రామాల్లోకి వెళ్ళి కొత్త మార్గదర్శకాలు, కొత్త విధి విధానాల గురించి చెప్పబోతున్నారు. ఎలా ఉండబోతుంది? చెప్పాను, నిన్న వార్తలు చెప్పబోయారు. ఇలా మరి ఏం చెప్తారు, మా ఊళ్ళో పంచాయతీకి వెళ్తారని తెలియదు మనకు. మా గ్రామ పంచాయతీకి వెళ్ళాలి, సావారి ముస్తాబాద. సో చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇంతకుముందు పరిపాలన గురించి అంత ఐడియా లేదు. కొత్తగా ఈ పంచాయతీరాజ్ శాఖ ఆయనకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త విధానాలన్నీ అమలు పరుస్తారా? ఖచ్చితంగా అమలు పరుస్తారనుకుంటున్నాం మేమైతే. మనం చెప్పలేం కదా సార్ ముందుగానే. ఇప్పుడైతే నిన్న చెప్పిన దానికైతే అమలు పరుస్తాడని తెలిసింది. ఏంటి ఎలా చేస్తాడనేది బాగా చేస్తాడని అనిపిస్తుంది మాకు. ఆయనకి ఎన్నుకున్నాం కదా మనం కరువు పని. ఎలా ఉంటాయి బాబాయ్ గారు మీకు? ఉంటుంది అక్కడ మీకు దానికి వచ్చే రేటు కానివ్వండి, అమౌంట్లు కానీ ఎలా ఉంటాయి? 300 పడుతుంది రోజుకి. కరువు పనికి రోజు 300 పడుతుంది. సో ఎన్ని గంటలు ఉంటారు సుమారు? మేమా పొద్దున రేపు మధ్యాహ్నం 1 గంట దాకా ఉంటాం. ఏ ఇంటికి వెళ్తాం మధ్యాహ్నం 1 గంట దాకా ఉంటాం. ఎంతమంది సహాయపడతాం మనకి ముందుగా తెలియదు కదా మాకు కూడా. ఇప్పుడు ఆయన ఇయ్యాలగా పెడుతున్నాడు. ఇవాళ 9 గంటలు చెప్పాడు దాని గురించి. ఏంటి మరి ఎన్నింటికి పెడతాడో, ఏం చెప్తాడో, ఏ నిబంధనలు ఉంటాయో తెలియదుగా మనకి అంత పవర్ఫుల్ గా. ఈ రోజు ఆగస్టు 23 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి గ్రామ సభలు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. అన్నమయ్య జిల్లా మైసూరాపల్లిలో ఆయన, ఇటు సైడ్ ఏమో ఈయన వెళ్ళబోతున్నారు. ఎలా ఉండబోతున్నాయి సార్ కొత్త విధి విధానం? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ 3 పార్టీలు ఒకటే అయిన తర్వాత సూపర్గా ఉండిద్దండి. సూపర్. అసలు చంద్రబాబు నాయుడు అధికారంలో డిప్యూటీ సీఎం గారు ఈయన వచ్చాడు గారు, పవన్ కళ్యాణ్ గారు అసలు ఏ ప్రాబ్లం ఉండదు. సూపర్గా ఉండిద్ది. అసలు నేను టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు హౌస్ పెట్టాను, టికోయిండి హౌస్కి. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే నాకు ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది. మారిన తర్వాత కూడా జగన్ గారు వచ్చారు. జగన్ గారు వచ్చిన తర్వాత మాకు మళ్ళీ అదే బాండ్ మీద ఇచ్చారు. అదే 5 సంవత్సరాలు అదే చంద్రబాబు నాయుడు వచ్చింది. నా ఇంట్లో, సొంత ఇంట్లో నేను ఉండేవాడిని, నిరుపేదను. నేను పెయింటింగ్ పని చేసుకునేవాడిని నేను. సో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పిన శాఖల్లో పంచాయతీరాజ్ శాఖ పనులు ఎంత త్వరితగతిన పూర్తి చేస్తారంటారు? గ్రామ అభివృద్ధికి ఎలా కష్టపడిపోతున్నారు? 100% సూపర్గా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. నేను చెప్తున్నా, పక్కగా చెప్తున్నాను నేను. సో రాబోయే 5 ఏళ్ళలో ఎలా ఉండబోతుంది సార్? సూపర్గా ఉండిద్దండి. ఇంకా జగన్ పరిపాలన అనేది లేదండి. ఆంధ్రాలో మట్టికి జగన్ పరిపాలన లేదు. ఓన్లీ టీడీపీ లేకపోతే ఇదే. ఈరోజు ఆగస్టు 23 గ్రామ సభలు మొదలు పెట్టబోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన విధి విధానాలు తీసుకున్నారు.
కరెక్ట్గా చేస్తే కరెక్ట్గానే ఉంటాయి. చెప్పినట్టు ఆయన ఫస్ట్ ముందు చెప్పినట్టు చేస్తే ఉమ్, లేదు. ఇప్పుడు రాజకీయంలోకి వచ్చాం కదా అని మారిపోతే చెప్పలేము. ఆయన చేసేది కరెక్ట్గా ఉంటే అన్నట్టుగా ఫస్ట్ ఉందంటే కనుక్కోవాలి. చేసే వాళ్ళందరూ దాన్ని బట్టి అడిగి చేయాలి కరెక్ట్గా. ఉమ్, ఏదో అంతకుముందు రాజకీయ నాయకుల్లా చేస్తే ఉమ్. ఇంకంతే సంగతి. ఒకటి వేసినందుకు ఆయన కొంచెం ఆలోచించుకొని ఏదైనా ప్రజలకు మేలు చెయ్యాలి. చేస్తే చేస్తాడని మనం వేసింది, మనం నమ్మింది ఆయన. ఈ రోజు ఆగస్టు 23 గ్రామ సభలు మొదలు పెట్టబోతున్నారు. గ్రామాల్లో లేకుండా తరిమేస్తున్నారు. అభివృద్ధి కదా, గ్రామాల్లో జనాభా తగ్గిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అసలు మనుషులే లేపేస్తున్నారు. అక్కడ కూడా జనాభా తగ్గుతుంది. ఏంటంటే మనిషి మానవత్వం అనేది ఉండాలి. దాన్ని బట్టి ప్రవర్తించాలి. ఏంటి ఓటు వేయకపోతే శత్రువు, ఓటేస్తే మిత్రుడు అని కాదు. అర్థమైందా? ఎవరైనా మనిషి దేవుని స్వరూపంతో నిర్మించబట్టున్నాయి. చంపేయడానికి నీకు ఎవరిచ్చారు అధికారం? ఎవరు నెరవేర్చకుండా ఒకటే ఉంది, ఏ మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడని. నువ్వు పగ విత్తితే రేపు పగే కోస్తావు, మంచి విత్తితే మంచిగా కోస్తావు. ఎందుకంటే ఉన్నట్లయితే గ్రామ సభలు ఆగస్టు 23 అంటే ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రామాల్లో పర్యటనకు బయలుదేరారు. ఉపయోగం లేదు, టైం వేస్ట్ తప్పిది అంతా. అది టైం వేస్ట్, ఉపయోగం లేదు. సొంత నిర్ణయాలు ఏం లేవు. ఆయన అవగాహన. అసలు ఆయనకి ఏం తెలియదు, ఏదో గెలిచేసాడు అంతే. ఆయన నిర్ణయాలు వెంటనే అమలు అవ్వండి. అలాగా ఏదో చెప్తా, ఏదో అలా కబుర్లు చెప్తా కాలం గడవకుండా ఏం లేదు. వెంటనే చేయరు, అలా కాలం గడుపుతూ ఉంటారు. సరే సార్. సార్ ఈరోజు చూసుకున్నట్లయితే ఒక పక్క గ్రామ సభలు మొదలు పెట్టబోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సమిష్టి కృషితో ముందుకెళ్తామని చెప్తున్నారు. గ్రామాల్లో చైతన్యం కలిగించడం, సమస్యలపైన త్వరితగతిన పూర్తి చేయడమే మా బాధ్యత అంటున్నారు. ఎలా ఉండబోతుంది? బాగుంటుంది, నేర్చుకుంటారు. బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారిది పరిపాలన సహకరిస్తాయండి. బాగుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అది ఆయన మాటే ప్రకారమే నడుస్తుంది. ప్రజలకు మంచి చేస్తాడు ఆయన. అది పిఠాపురంలో కూడా ఆయన మంచి చేస్తాడు. అలాగే రాష్ట్రంలో కూడా మంచి చేస్తాడండి. ఆయన నిప్పులెట్టి మనిషి చేస్తాడు. నమ్ముతారు, ఖచ్చితంగా నమ్ముతారు. ఆగస్టు 23 రోజు గ్రామ సభలు స్టార్ట్ చేయబోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లోకి వెళ్ళి సభలు పెట్టి గ్రామ చైతన్యం కలిగిస్తాం అంటున్నారు. ఎంతవరకు బాగుంటది అంటారు ఈసారి? మంచిది, మంచి పరిస్థితి చేయడం అంటే ప్రజలకు అన్యాయం చేయకుండా మంచిది చేయాలని కోరి ప్రజలు. అది పనికి ఆహార పథకం గురించి అవుతున్నారు. ఆహారం గురించి ప్రత్యేకంగా మంచిది కదా ప్రజలకు, మా ప్రజలకు కానీ మాకు కానీ మా దరుపోళ్ళకు కానీ మంచిదే అది. సో ఈ కొత్త విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? కొత్త మార్గదర్శకాలు, కొత్త వినాదాలే బాగా ఉంటున్నాయి. పవన్ కళ్యాణ్ చేసేది మొత్తం బాగానే అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు చేసేది కూడా బాగానే అనిపిస్తుంది. సో గ్రామ సమస్యలు తొందరగా తీరుతాయి అంటారా? గ్రామ సభలు బ్రహ్మాండంగా తీరుతుంటాయి. అది బ్రహ్మాండంగా ఉంటది. బ్రహ్మాండ చేస్తాడని మా అభిలాష, ప్రజల కోరిక కూడా పవన్ కళ్యాణ్ చేస్తాడనే మా ప్రజల గుర్తి. అది చూసుకున్నట్లయితే గ్రామాల్లో గ్రామ సభలు మొదలు పెట్టబోతున్నారు ఆగస్టు 23. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రామాల్లోకి వెళ్ళబోతున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? నమ్మకస్తులుగా బాగా చేస్తే ఫ్యూచర్లోని ఒక గుర్తింపు అనేది వచ్చింది. గతంలో సచివాలయాల్లో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి, కొన్ని పనులు అయినాయి, కొన్ని పనులు అవ్వలేదు. ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తగా డిప్యూటీ సీఎం అయ్యి పార్టీ పెట్టి ఒక రేంజ్లో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈయన మీద జనాలు ఆసక్తిగా చూస్తున్నారు. కాబట్టి ఈయన చేసే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అవన్నీ గ్రామ పంచాయతీ సభల్లో ఎలా నెరవేర్చబోతున్నాడు, ఆ ప్రజలకు స్పందన ఎలా వచ్చింది, వాళ్ళ బాధల సమస్యలు తీరితే ఒక మంచి పేరు అనేది గుర్తింపులో ఉండిద్ది. ఆగస్టు 23 గ్రామాల్లో గ్రామ సభలు మొదలు పెట్టబోతున్నారు. 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం చేసినటువంటి అన్ని కార్యక్రమాల వల్ల గ్రామ సభల్లో ప్రతి సమస్యని వాళ్ళు నెరవేర్చారు. మళ్ళీ కొత్తగా వీళ్ళు వచ్చి నెరవేర్చేది ఏమి లేదు. ఎందుకంటే ఇదివరకు రేషన్ కార్డు కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఎవ్రీథింగ్ ఏది కావాలన్నా సరే తాలూకా దగ్గరికి రావాలి. అక్కడ విఆర్ఓ గారు ఎక్కడ ఉంటారో, ఆర్ఐ గారు ఎక్కడ ఉంటారో, ఎంఆర్ఓ గారు ఎక్కడ ఉంటారో,
వాళ్ళని ఎప్పుడు మేము చూసింది కూడా లేదు. గత ప్రభుత్వంలో అయితే 2019 నుంచి 2024 మే వరకు వాళ్ళు మాకు అందుబాటులో ఉన్నారు, వాళ్ళు మాకు అన్ని సేవలు అందించారు. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది మేము చూడాలి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం ఏర్పడయి 3 నెలలు అయింది. 3 నెలలు అయింది కానీ ఇప్పుడు సరైన విధి విధానాలు అయితే ఏమీ లేదు. ఇప్పుడు బడ్జెట్ వాళ్ళకైతే అనుకూలంగా లేదంటున్నారు. మరి బడ్జెట్ చూసుకుని వాళ్ళు వాగ్దానాలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుండేది. మరి బడ్జెట్ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, ఆయన కూడా ఒక ఎకానమిస్టు, ఆర్థిక శాస్త్రవేత్త, ఆర్థిక తత్వవేత్త, ఆయన ఎంఏ ఎకనామిక్స్ చేసిన ఆయన. ఇలాంటి ఆర్థిక పరిస్థితులు పరిగణనలో తీసుకోకుండా రాష్ట్ర బడ్జెట్ ఆయనకి అనేక విధాలుగా అనేక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆయన రాష్ట్ర బడ్జెట్ తెలియకోకుండా ఏ విధంగా ఆయన ఇన్ని హామీలు ఇచ్చి నెరవేర్చుకోకుండా ఉన్నారో అర్థం కావట్లేదు. మరి ఈ గ్రామ సభల వల్ల ప్రజలకి మంచిగా జరగాలని కోరుకుంటున్నాం, మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.